బీసీలకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి. అసంపూర్తిగానే కులగణన సర్వే జరిగింది. పార్లమెంట్ను రాహుల్ తప్పుదోవ పట్టించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సర్వే కంటే ఇప్పుడు బీసీల సంఖ్య ఎలా తగ్గింది? రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ రాసింది. 2015లో జరిగిన సమగ్ర కుటుంబ సర్వేకి 2025లో జరిగిన 24-25లో జరిగిన వీళ్ళ కుటుంబ సర్వేకి తేడా ఏంటి? ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులే చెప్పాలి. నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు ప్రెస్ మీట్ చెప్తా అంటే చిన్న పోరగాళ్ళు కనుక అమ్మ నా బల్పం ఇక్కడ ఉన్నది, పలక ఇక్కడ ఉన్నది, చాక్ పీస్ అయిపోవడం వల్ల నేను రాయలే, లేకపోతే పెన్నులు ఇంకా అయిపోయింది అందుకే నేను నోట్స్ రాయలే అని చిన్న పోరగాళ్ళ బల్లెకెళ్ళి కథలు చెప్తారు చూడు మన ఏది మాస్టర్కు. ఏమరా ఎందుకు రాయలేదురా నోట్బుక్ అంటే సార్ పెన్ అయిపోయింది సార్, లేకపోతే ఇంటికి పోయినాక ఏమరా చదువుకుంటలేమంటే అమ్మ బల్పం అయిపోయింది. ఇగో గిట్లున్నది వీళ్ళ ముచ్చట. నిన్న ప్రశ్న బీసీకి సంబంధించి వీళ్ళు ఏదైతే సర్వే చేసిలో ఎందుకు చేయలేకపోయారు అనేది స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ప్రభుత్వమే చెప్పలేకపోతున్నది. అంటే ఎంత దారుణం అనేది కూడా మీరు ఆలోచించాలి. ఇక బీసీలకు అన్యాయం చేసే కుట్ర సర్వేలో తగ్గించి చూపించారు. ఈసీ ప్రకారం 3.35 కోట్ల మంది ఓటర్లు 18 ఏళ్లలోపు 25% ఉంటారు. రాష్ట్ర జనాభా 4 కోట్లకు పైగానే ఉంటుంది. తప్పును ప్రభుత్వం సరిదిద్దుకోవాలి. మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి అశాస్త్రీయంగా కులగణన సర్వే అంటూ కూడా చూడొచ్చు. ఇక దీంతో పాటు కాంగ్రెస్కు సంబంధించి 10 లక్షల ఇండ్లలో సర్వే చేయలేదు. ఇందులో దాపరికం ఏం లేదు, లొసుకులు ఉంటే సరి చేసుకుంటాం, పక్కా సర్వే చేస్తున్నాం, అనుమానాలు ఏం వద్దు, పార్టీల ఉచ్చులో బీసీ సంఘాలు పడద్దు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటూ కూడా చెప్తున్నాం. అయ్యా మహేష్ కుమార్ గౌడ్ నువ్వు ఏడున్నావు నాకు తెలియదు. నువ్వు నా ఇంటికి అన్నారా, లేకపోతే నేను కొన్ని చోట్ల తీసుకుపోతా, నీ స్టిక్కరు లేదు నీ కథ లేదు. ఇప్పుడు నా ఇంటికే, నేను జర్నలిస్ట్నే కదా, నా ఇంటికే వచ్చి ఆడ స్టిక్కర్ అతకబెట్టి సార్ మీ పేరు ఏం పేరు సార్ అంటే నా పేరు చెప్తే వాళ్ళకి ఆ స్పెల్లింగ్ కూడా చక్కగా రాయకపోతే నేనే రత్తే దాన్ని అతకబెట్టి వెళ్ళిపోయాను. నాన్న ఏం అడగలే మీ జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చే అధికారులు. కానీ నీకు కావాలంటే సీసీ ఫుటేజ్ కూడా తీపిస్తా, నీకోసం తెచ్చి పెడతా ఉన్నది. నేను చెప్తున్నా కదా మహేష్ కుమార్ గౌడ్ మీరు చెప్పేది శుద్ధ అబద్ధం. మీ అధికారులకు సంబంధించి మీ ప్రభుత్వంలో అధికారులు కనీసం ఒక మనకు జీతాలు ఇస్తున్నారు, పని చేయాలనే ఆలోచన కూడా లేకుండా వచ్చే ఏదో మమ తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రం అన్నట్టుగా మమ అనిపించింది అంతే. ఆ విషయం తెలియక 10 లక్షల ఇళ్లలో సర్వే చేయలేదని నువ్వే చెప్పినప్పుడు ఇంకా నువ్వెందుకు ఆ కులగణన సర్వే ఎందుకు? మరి ఈ లెక్కన మల్లన్న చెప్పినట్టుగా దాన్ని కాలబెట్టాల్సిందే కదా. మరి ఆయన ఈ లెక్కన నువ్వు చెప్పిన లెక్కన మరి అది దేనికి పనికిరాదు కదా. ఇక ఇంకొక అంశం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డల దళితులు